పుట్టిన కొడుక్కి నా పోలికలు లేవన్నాడు. ఆవిడంటుంది, నేను అగ్గి ముట్టుకుంటా అరచేత పెట్టుకుంటా. లవకుశ సినిమాలో రేలంగివాడు భార్య పాట పాడేసింది ఆవిడ. నేను మామ నీ పిల్లను అనేవాడు, నేను అగ్గి ముట్టుకుంటా అరచేత పెట్టుకుంటా. ఆవిడ నిజంగా పతివ్రత అండి. ఆవిడ ఏ దోషం చేయలేదండి. అమ్మాయి ఏ దోషం చేయలే. ఇతనితో తప్ప మరొకరితో అమ్మాయికి సంబంధం లేదు. కానీ మరి ఈ పుట్టినవాడు ఎలా ఉన్నాడు? మొత్తం ఆఫ్రికన్లా ఉన్నాడు. మొత్తం ఇలా నల్లగా కండలతో ఇలా విచిత్రంగా ఉన్నాడు. అమెరికా వాడు అలా ఉన్నాడు. అమెరికా వాళ్ళ రంగు మీకు తెలుసు. కోసిన కందగడ్డల్లా ఉంటారు మొత్తం అందరూ, ఒకటే రంగు. వివేకానందుడు అమెరికాలో ఓపెన్ చేసి ఇస్తుంటే అడిగారు, ఏదో ఇండియా ఇండియా అని ఊరికే గొప్పలు చెబుతుంటే ఏముందండి ఇండియాలో, ఎందులోనూ ఒకలా ఉండరు, అనేక కులాలు అనేక మతాలు అనేక ప్రాంతాలు ఎప్పుడు కొడుకు చచ్చిపోతూ ఉంటారు, నో యూనిఫామిటీ ఈవెన్ ఇన్ కలర్ అన్నట్టు. రంగులో కూడా ఒకలా ఉండరండి. కొందరు ఎర్రగా ఉంటారు, కొందరు నల్లగా ఉంటారు, కొందరు తెల్లగా ఉంటారు, కొందరు చామన చాయట అదే రంగు అందులో ఉంటారు. అంటే వివేకానందుడు సమాధానం చెప్పాడు, అవునరా అబ్బాయి, గుర్రాలన్నీ ఒకే రంగులో, గుర్రాలన్నీ రకరకాల రంగుల్లో ఉంటాయి, గాడిదలన్నీ ఒకే రంగులో ఉంటాయి. అమెరికా వాళ్ళందరూ ఆ కోసిన కందగడ్డల్లో ఒకే రంగులో ఉంటారు, ఇండియా వాళ్ళు అలా ఉండరు. అందుకని ఆయనకు అనుమానం వచ్చింది, ఇతను ఆఫ్రికన్ రంగులో ఉన్నాడు, వీడు నాకు పుట్టలేదు, ఆవిడని అనుమానిస్తున్నాను నేను. మరి నిజం కాదా? ఇలా ఏమి ఎరగదండి. ఇప్పుడు జడ్జి గారు కేసు వాయిదా వేసి, విచిత్రంగా ఆయన విచక్షణ జ్ఞానం ఉన్నవాడు కాబట్టి, మీరు వెళ్ళిపోండి 10 రోజులు వాయిదా వేస్తున్నా అన్నాడు. తర్వాత ఓ రోజు వీళ్ళ ఇంటికి వచ్చాడు జడ్జి. వీళ్ళ పడగదిలో సరిగ్గా వీళ్ళు పడుకునే మంచానికి ఎదురుగా ఆ ఆఫ్రికన్ వాడి ఫోటో ఇలా నల్లగా ఇలా కండలు తిరుగుతూ ఫోటో ఉందండి. అందువల్ల జరిగిందండి ఇది. ఇప్పుడు నిర్ణయించుకోండి పడగదిలో ఏ ఫోటోలు ఉంటారు. మనకి ఇష్టమైన ప్రతి ఫోటో పట్టుకెళ్ళి పెట్టేయకూడదు అక్కడ. ఓ లక్ష్మీనారాయణను శివపార్వతులను పెట్టుకుంటే అందమైన సంతానం కలుగుతారు. మనకు ఒక నమ్మకం ఏమిటంటే, దరిద్రం దేవుణ్ణి పడగదిలో, దరిద్రం ఏమిటమ్మా పడగది? దంపతులు పడుకునే కదా దరిద్రం ఏమిటి? పడగదిలో దేవుడు ఏమిటి? తప్పేం చేయట్లేదు కదా. దాన్ని సంతాన యజ్ఞం అన్నారు. తప్పని ఎక్కడన్నారండి? వేదశాస్త్రాలు సంతాన యజ్ఞం అన్నారు. తప్పని ఎక్కడన్నారు? ఖచ్చితంగా పడగదిలోనే దేవుడు ఉంటే మనం చేసి చాలా అక్రమాలు ఆగిపోతాయి. చాలా మంచిది అది. అందులో ఆ కలకత్తా కాళికి ఫోటో పెట్టుకుని ఇంకా బాగుంటుంది సంసారం. దెబ్బకి చంపుతానట్టుగా ఉండాలంతే. ఇంకెవరికి వంకర బుద్ధి రాదు, అసలు వంకర ఆలోచనే రాదు అసలు. అందుకని అక్కడ చూసి జడ్జి గారు అన్నా, ఇప్పుడు నాకు అర్థమైపోయింది విషయం అబ్బాయి, మీరు రండి అని. అప్పుడు ఆ భర్తను పిలిచి చెప్పాడు, ఈ ఫోటో వల్ల వచ్చిందయ్యా, ఆవిడికి నీ మీద ప్రేమ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఆవిడ మనస్సులో ఆ ఫోటో ఉంది నాయన అన్నాడు. అంత ప్రమాదం అండి. సరిగ్గా అందుకే మాయాప్రవరుడు సంగమించినా సరే వరూధిని మనస్సులో ఉన్నది ప్రవరుడే. అందుకని స్వరూచి జన్మించాడు. ఎందుకున్నాడండి? అదేమిటి ఎదురుగా మాయ కనపడుతూ ప్రవరుడు వేషంలో వచ్చాడు, ఒక కారణం. వేషంలో వచ్చినా ఇక్కడ ఇంకొక జాతిపరమైన రహస్యం ఉందండి. మాయాప్రవరుడు గంధర్వుడు, వరూధిని గంధర్వ స్త్రీ. వాళ్ళకి మనకంటే కొన్ని దివ్యశక్తులు ఉంటాయి దేవతలకి, గంధర్వులకి ప్రధానంగా, విద్యాధరులకి, కిన్నరులకి, కింపురుషులకి, గంధర్వులకి కొన్ని ప్రత్యేక శక్తులు ఉంటాయి. ముఖ్యంగా దూరదృష్టి, దూరదర్శనం, దూరశ్రవణం వాళ్ళకు ఉంటాయి. అందుకే వాళ్ళ దేశాల్లో దూరదర్శనం ఉండదు. పార్వతీ సింగ్ గారికి ఇక్కడ కాబట్టి ఉద్యోగం దొరికింది. దూరదర్శనం ఉండదు అక్కడ. వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళ కళ్ళే దూరదర్శనం, వాళ్ళకి ఆ శక్తులు ఉంటాయి. అంత శక్తి కలిగినటువంటి వరూధిని వచ్చినవాడు మాయాప్రవరుడు అని గమనించలేకపోయిందా, అసలు చూడలేదా? అక్కడ చిత్రంగా మాయాప్రవరుడు ఆవిడతో సంగమించే ముందు ఓ షరతు పెడతాడండి. మన సంగమ సమయంలో నువ్వు కళ్ళు మూసుకోవాలి అంటాడు. ఎవరైనా అంగీకరిస్తారండి? పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నా, లేకపోతే అన్ని విషయాలు. కానీ మనుచరిత్ర అంటే ఇదే, మరి నన్ను మన్నించండి. ఎవరైనా, ఏ స్త్రీ అయినా అంగీకరిస్తుందా? కళ్ళు మూసుకోవడం ఏమిటి? ఎందుకు మూసుకోవాలి? అంతే షరతు పెట్టి. ఆవిడ అతని మీద ఒక పిచ్చి వ్యామోహంలో ఉంది కాబట్టి, వదిలిపెట్టలేని స్థితిలో ఉంది కాబట్టి, ఏం చెబితే అది వినే స్థితిలో ఉంది. అందుకని నువ్వు ఎలా అంటే అలాగే అంది ఆవిడ. కళ్ళు మూసుకోండి. ఎందుకు మూసుకోమన్నాడు? వాడు మాయవేషం వేశాడు. కామరూపం ధరించినప్పుడు ఎప్పుడూ 4 సందర్భాల్లో ఆ రూపం బయటపడుతుంది. 1 భోజనం సందర్భంలో, 2 నిద్రపోయే సందర్భంలో, 3 దాంపత్య బంధం సమయంలో, 4వది మరణ సమయంలో. భోజనం, నిద్ర, దాంపత్య బంధం, మరణం, ఈ 4 సమయాల్లో అసలు రూపం బయటపడుతుంది. అందుకే రామాయణ కల్పవృక్షంలో విశ్వనాథ్ వారు గొప్ప ప్రజ్ఞ చూపించాడు. మాయలేడిగా వచ్చిన మారీచుడు ఉన్నాడే, వాడు మామూలుగా రాలా. 2 రోజుల ముందు రెక్కి వేశాడు, రిహార్సల్, తక్కువడు కాదు. 3-4 రిహార్సల్స్ నడిచాయి, అవన్నీ వీడియో తీసేడు వాడు. తర్వాత ట్రయల్ పార్ట్ వేసుకుని వచ్చాడు. ఏమో ఎవడన్నా రాముడు గుర్తించి బాణం వేస్తే అయిపోడు. చూశాడు, రావణాసుడు పంపింది వీడు చావడానికి కదగా, పని జరగాలి, రాముడు పారిపోవాలి అక్కడి నుంచి. రెక్కి వేశాడు ముందు ఒక రిహార్సల్ వేస్తేట, అక్కడ విశ్వనాథ వారు పద్యం రాస్తాడు విచిత్రంగా. రాముడు గుర్తుపట్టలేకపోయాట, సీత కూడా గుర్తుపట్టలేదు. లక్ష్మణుడికి అనుమానం వచ్చింది.
ఎందుకంటే వాడు గడ్డి తింటున్నట్టు నటిస్తున్నాడు, ఆ లేడీ గడ్డి తింటున్నట్టు నటిస్తుంది కానీ నిజంగా తిండాల. పరక కొరుకుతున్నట్టుగా ఉంది, ప్లాస్టిక్ గడ్డి పరకని ప్లాస్టిక్ కావు కొరికినట్టే. మనకు దూరం నుంచి ఫోటోలు చూస్తుంటే కొరుకుతున్నట్టు నిజంగా కొరకట్లా, నటిస్తున్నాడు. ఎందుకని నిజంగా గడ్డి పరక కొరికితే వాడు మారీచుడైపోతాడు వెంటనే. సమస్య అది. మారు కామరూపం వేసిన వాళ్ళు ఎవరైనా అంతే. కళాపూర్ణోదయం చదివితే బాగా అర్థమవుతుంది. అక్కడ 3 జంటలు 30 రకాల వేషాలు వేస్తాయి, రకరకాల చిత్రాలన్నీ